బుందెలా పొగమంచుతో కప్పబడిన ఓ పల్లె. రాత్రుల వేళ అక్కడ ఏదో జరుగుతోంది అన్నట్టు పక్క గ్రామాల ప్రజలు చెబుతుంటారు. కాని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ఒకరోజు పాత పత్రికలో బుందెలా గురించి చదివిన అన్విత ఆ ఊరును గురించి డాక్యుమెంటరీ తీయాలనుకుంటుంది. కెమెరా, టార్చ్, డైరీ పట్టుకుని ఒక సాయంత్రం బుందెలాకు బయలుదేరుతుంది. అక్కడ ఆమెను ఓ వృద్ధుడు చూడగానే హెచ్చరిస్తాడు. ఇంకా సమయం లేదు అమ్మా. దేవత మూలిగే ముందు ఊరు విడిచి వెళ్ళిపో. లేదంటే నీకున్న శ్వాస కూడా నీది కాదు. అన్విత ఆ మాటలు పట్టించుకోకుండా ఒక పాడుబడిన పాకశాలలో తలదాచుకుంటుంది. రాత్రి 10 అయింది. ఊరు నిశ్శబ్దంలో మునిగిపోయింది. అక్కడ మెల్లిగా ఒక చిన్నారి నవ్వు వినిపించింది. బయటికి వచ్చి చూస్తే నేలపై చిన్న పాదముద్రలు. అవి పురాతన దేవాలయం వైపు దారితీస్తున్నాయి. అన్విత టార్చ్ పట్టుకుని వెళ్తుంది. దేవాలయం వద్ద గోడపై పూజారి ముఖం రక్తంతో గీసినట్టు కనిపిస్తుంది. తలుపులు తాకగానే ఒక చల్లని గాలి తాకినట్టు అనిపిస్తుంది. లోపల అడుగుపెట్టగానే ఆమెకు ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేను నీగురించే 150 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న అన్విత, నువ్వే నాకు న్యాయం చెయ్యాలి అని. అక్కడ బల్లపై ఓ పురాతన బొమ్మ రక్తంతో తడిసి ఉంది. అన్విత దాన్ని తాకగానే స్పృహ కోల్పోయి పడిపోతుంది. కళ్లముందు ఒక దృశ్యం 150 ఏళ్ల పూర్వం ముందెలా. ఓ యువతి, ఆమె పేరు పరమేశ్వరి. ఆమె దేవాలయ పూజారి కూతురు. ఆమెపై గ్రామానికి వచ్చిన జమీందార్ కన్నేశాడు. ఆమెను దేవాలయంలోనే దారుణంగా బలత్కరించాడు. ఆ నీచుడు చేసిన పనికి ఆమె అక్కడే ఆత్మహత్య చేసుకుంటూ శాపం వేసింది. ఈ ఊరువాళ్లు నన్ను ఇంతలా హింసించిన చూస్తూ ఉన్నారు. ఈ ఊరిని, ఆ నీచుని ఎవ్వరిని వదిలిపెట్టను అని చనిపోతుంది. అన్విత కళ్ళు తెరిచేసరికి అదే స్థలంలో ఉంది. దేవాలయంలో ఆమె తాకిన బొమ్మ దగ్గర. పరమేశ్వరి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందని అన్వితకి అర్థమయింది. పరమేశ్వరికి ఎలాగైనా విముక్తి లభించాలని జమీందార్ వారసుల గురించి వెతుకుతుంది. తహసీల్దార్ రికార్డుల ద్వారా హైదరాబాదులో ఉన్న రాహుల్ శంకర్ అనే యువకుడిని కలుస్తుంది. ఆయన జమీందార్ వంశానికి చెందినవాడని తెలుస్తుంది. మొదట నమ్మకపోయినా అన్విత చూపించిన ఆధారాలతో అతను ఒప్పుకుంటాడు. వారు బుందెలాకు తిరిగవస్తారు. గ్రామస్థులకు పరమేశ్వరి కథను వివరిస్తారు. రాహుల్ తన పూర్వీకులు చేసిన పాపానికి క్షమాపణ చెప్పి ఆమె మరణించిన చోట దీపం వెలిగస్తాడు. ఆ క్షణంలో పరమేశ్వరి రూపం తళుక్కుమంటూ వెలుగులో కనిపిస్తుంది. ఆమె కన్నీటి నవ్వుతో ఇలా అంటుంది, ధన్యవాదాలు. నన్ను గుర్తుపట్టినందుకు. ఇక నేను ముక్తి పొందుతాను. ఆమె రూపం వెలుగులో కరిగపోతుంది. బుందెలా మీదున్న చీకటి తొలగపోతుంది.